ఇలా లైవ్లో వీక్షిస్తున్న పిల్లలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమల వల్లరా ఈరోజు ఆలస్యమైనందుకు అయితే మన్నించాలి. మరి నెట్ కనెక్షను సరిగా లేకపోవటం వల్ల లేట్ అయింది. ఏదైనప్పటికీ దేవుని యొక్క మహాకృప, దేవుడి పని ఆగకూడదు కనుక మరి ఈ లైవ్లోకి మరలా రావడం దేవుని కృపనిచ్చాడు. ప్రేమల వల్లరా ఈరోజు అనేక మంది అనేక ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తారు. కానీ నీవు ఆశీర్వదింపబడాలంటే అలాగా ఏంటి నీ పరిస్థితి ఆలోచించగలగాలి. ప్రేమల వల్లరా దేవుని యొక్క ఆశీర్వాదము ప్రార్థించిన మాత్రం చేత నీవు అనుభవించలేవు. ప్రార్థనలో ఒక ప్రత్యేకత కావాలి. నీవు చేసే విజ్ఞాపన పరిశుద్ధత కలిగిందిగా ఉండాలి. నీ మాటలు పరిశుద్ధత కలిగినవిగా ఉన్నప్పుడు, నీ మాటల ద్వారా దేవుడు మహిమపరచబడ్డప్పుడు నీ విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రతి అవసరాలు తీర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రేమల వల్లరా ఈరోజు ప్రార్థించే ప్రతి ఒక్కడు ఆశీర్వాదాన్ని అనుభవించాలి అనుకుంటాడు. కానీ ప్రార్థన ఎటుదై ఉండాలి, ఎలాంటి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు అనేది ఆలోచించకుండానే ప్రార్థిస్తూ ఉంటారు. ప్రేమల వల్లరా ఈరోజు చేసే చిన్న పొరపాటు ఏంటంటే ప్రార్థిస్తున్నారు. ఈ ప్రార్థన ఎంతవరకు మన చింతలు ఫలిస్తుంది అంటే, మేము ప్రార్థిస్తున్నాం కదా, మా ప్రార్థనకి ఎందుకు ప్రతిఫలం రావట్లేదు, మా ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదు అన్న ఆలోచన అయితే ఉంటుంది. కానీ ప్రార్థించడం మంచిదే, కానీ నీ ప్రార్థన యెహోవా ఆలకిస్తున్నాడా లేదా అన్న ఆలోచన కావాలి. ఒక చిన్న మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో హెచ్చరిక చేయడానికి ఇష్టపడుతున్నాడు. భక్తుడైన యెషయా భక్తుడు ఒకనొక రోజు దేవుని సముఖంలో చేరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. మొరపెడుతూ ఉన్నప్పుడు ఆత్మలో పరవశుడయ్యి ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. చూద్దాం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యంలో. మరి బైబిల్లో ఉన్న వాళ్ళంతా ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి, చూడాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వాక్యంలో ప్రేమల వల్లరా ఈ భక్తుడు విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. చూద్దాం. రాజైన ఉజ్జియా త్వరగా రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన చూడండి, అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులో దేవాలయము నిండుకుని ఉండెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొని రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా, చూడండి ప్రియమైన వారు, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరముల వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండుగా. చాలు ప్రేమల వల్లరా ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఆయన ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. మందిరము పైన ప్రేమల వల్లరా ఆయన విజ్ఞాపన చేస్తున్నప్పుడు కెరూబులు సెరూబులు 2 రెక్కలు కాళ్ళు కప్పుకొని 2 రెక్కలు కళ్ళు కప్పుకొని మధ్య రెక్కలతో ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక
స్తుతిస్తూ ఉన్నారు, ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. ప్రేమిని వల్లారా, ఆ దర్శనాన్ని చూస్తూ పరవశిస్తూ ఉన్నప్పుడు ఆయన మనసు ఒక ఆలోచన కలుగు చేసింది. అక్కడ రాస్తాడు, చూద్దాం 5వ వాక్యంలో నేను ఆ, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును. నేను నశించి తిని, ఏ కళ్ళు కనపడ్డాను కదా, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకోటిని. అప్పుడు నా శరాపులలో దగ్గర అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, తాను బలిపీఠము మీద నుండి తన బాలిపీఠము చాలైన బాలపీఠమా. ప్రేమని వల్లరా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే, అంటే మనోళ్ళకి చదువు ఎక్కువైపోతే అర్థాలు మారిపోతాయి. బాలపీఠం అంట. అందుకని నేను చెప్తాను, ఎక్కువ చదవబాకండి, ఎక్కువ చదివితే వికారం అయిపోతారు. ఆ చదువు ఎక్కువైపోయి పిచ్చోళ్ళు కూడా అయిపోయి రోజులు తిరుగుతుంటారంట. అందుకని కొద్దిగా చదువుకోండి అని చెప్తాను. ఎక్కువ చదవబాకండి. బైబిల్ చదివే ఇంత జ్ఞానం ఉంటే చాలయ్యా. ఇంగ్లీష్ చదవపడలేదు, మనము ఇంగ్లీష్ చదివి మనం ఇంగ్లీష్లో ఎవరికి వాక్యం చెప్పలేదు అని చెప్తాం. ఎందుకంటే మనం బ్రతుకున్న కాలం దేవుని పని చేయాలి, దేవునికి సాక్షులుగా ఉండాలి. ఏదో ఒక పని చేసుకుని బ్రతికి దేవునికి నమ్మకంగా ఉండి పరలోకం వెళ్ళిపోతే చాలు. నమ్మకంగా దేవునికి ప్రార్థన కలిగి ఉంటే. చదువు ఎక్కువ అయ్యేటప్పటికీ ఆ అర్థాలు మారిపోతున్నాయి. బాలపీఠము, కారాపులు, శరాపులు అంటే ఎక్కువ అయిపోయింది చదువు. ప్రేమిని వల్లరా, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో శరాపులు 6 రెక్కలు కలిగి ఉన్న దేవదూతులు 2 రెక్కలు కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలు కళ్ళు కప్పుకొని, మధ్య రెక్కలతో ఎగురుతూ దేవుడు పరిశుద్ధుడు 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 మానక స్తుతిస్తూ ఉన్నారు. ఆ దర్శనాలు చూస్తున్న భక్తుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడును, జనముల మధ్య సంచరించేవాడును, నేను నశించి తిని యెహోవాను నేను కన్నులారా చూచి తిని. అప్పుడు ఆ శరపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేను ఉన్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనములతో ఇట్లనము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. చాలు. ప్రేమని వల్లరా, ఇక్కడ చదవబడిన వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, ఈరోజు చాలామంది ప్రార్థించగా మౌనంగా ఉండేవాళ్ళు లేరు. చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు, చాలామంది మొరపెడుతూ ఉంటారు, కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ కష్టాలకి మార్గం కనపడటం లేదు, కష్టాలు తొలగించబడటం లేదు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేకున్నారు. దీనికి అంతటి కారణం ఏంటి? ఏడ్చి ప్రార్థిస్తుంటారు, కన్నీటితో ప్రార్థిస్తుంటారు కదా. ఎందువల్ల అంటే, ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నా నీ నోటిని అపవిత్రపరచుకొని ఎంతగానో మొరపెట్టినా ప్రయోజనం లేదు. చాలామందిని గమనిస్తూ ఉంటాం, మంచి ప్రార్థిస్తూ ఉంటారు, కానీ వారి నోటికి అదుపు ఉండదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనుషులు చూడడానికో ఇంకొకరు చూడడానికో ఏవేవో మాట్లాడి ఏవేవో
నాటకాలు ఆడి మనుషులు మభ్యపెట్టి మంచి భక్తి పరులు అనిపించుకోవడానికి ఇష్టపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు యెహోవాకి హేయులు. గనుక అంతటి గొప్ప భక్తుడు విజ్ఞాపన చేస్తూ మొరపెడుతున్నప్పుడు ఒక దర్శనాలు చూస్తూ ఉన్నాడు. ఒక దర్శనాలు చూస్తూ, అయ్యో నేను ధవళ సింహాసనాశ్రుడైన ప్రభువుని చూసి తిని నా పెదవులు అపవిత్రమైనవి, అపవిత్రమైన మనుషుల మధ్య నేను సంచరించిన వాడిని, అయినను ప్రభువు నేను చూసి తిని. ప్రేమిని వల్ల ఆ మాటకి అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అని ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో, పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్తున్నాడు. దేవదూత, నువ్వు వెళ్ళి నా కుమారుని యొక్క పెదవులు అగ్నితో కాల్చినట్లు ఆ బలిపీఠం మీద నుంచి ఒక నిప్పు కారుతో తీసుకొని భక్తుడిన తన దాసుడి దగ్గరికి, తన బిడ్డ దగ్గరికి వచ్చి పెదవులని తగిలించి వెంటనే అంటున్న మాట తెలుసా, నీ పెదవులకున్న అపవిత్రత తొలగించబడింది, నీ నోటి అంటూ వస్తున్న ప్రతి మాట పవిత్రముగా మార్చబడింది, కాబట్టి నీ అపవిత్రత తొలగించబడింది అన్నప్పుడు ధవళ సింహాసనం మీద ఆసీనుడైన సింహాసనం దగ్గర నుంచి ఒక స్వరం వినబడుతుంది. నా నిమిత్తము భూమి మీదకి ఎవరు వెళ్తారు? భూలోకంలో నన్ను గురించి ప్రకటన చేయడానికి ఎవరున్నారు? ఈరోజు చాలామంది రాత్రికాల సమయంలో కూడా ఒక దైవదాసుడు నేను 1 గంట వరకు మాట్లాడుకుంటూ కూర్చున్నా. ఏంటి అంటే, కొన్ని వందల మంది సేవకులను చూస్తాను. అయ్యగారు, వందల మందిని చూస్తూ ఉన్నాను. అనేక రాష్ట్రాలు నేను తిరిగాను. కానీ నిస్వార్థమైన సేవకుడు ఎవరైనా కనబడతాడంటే ఎవరు నాకు ఆస్తుకి కనపడలేదు. ప్రతి వ్యక్తి కూడా తన స్వార్థం కొరకు, తన బిడ్డల కొరకు స్వార్థంతో బ్రతుకుతున్నారు. నేను, నా భార్య, నా కుటుంబం అనుకుంటున్నాను, కానీ నేను నా సంఘము క్షేమంగా ఉండాలి, నా సంఘము ఆత్మీయ చేతులు బలపరచబడాలి అని ఎంతమంది ఈరోజు ప్రాకులాడుతున్నారో అర్థం కావట్లేదు అని నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా చాలా బాధ వేసింది. ఈరోజు దేవుని పని నిమిత్తము ఎంతమంది ప్రాకులాడుతున్నారో అర్థం కావట్లేదు. తన కొరకు, తన కుటుంబం కొరకు, తన భార్య బిడ్డల కొరకు, తన హోదా కొరకు బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. కానీ ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, దేవునిక ప్రతినిధిగా ఉన్న భక్తుడు విజ్ఞాపన చేస్తున్నప్పుడు కలిగిన దర్శనాన్ని బట్టి అంటాడు, నా పెదవులు అపవిత్రమైనవి, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య నేను సంచరిస్తున్నాను, కాబట్టి నేను మాట్లాడుతున్న మాటలో దోషము లేకపోలేదు. అంటే దోషము ద్వారా నా యొక్క జీవితం అపవిత్రం కలిగింది అని తను తానుగా పశ్చాత్తాపంతో దేవుని సముఖంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈరోజు 2 వాక్యాలు చెప్పగలిగిన దైవ సేవకులే కావచ్చు, కొంచెం ప్రార్థించగలిగిన విశ్వాసులే కావచ్చు, మాకు మించిన భక్తిపరులు లేరు అనుకుంటూ తను తానుగా సమర్థించుకుంటూ బ్రతుకుతున్న ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి ఆత్మీయ జీవితం కలిగి దేవుని సన్నిధిలో ఒదిగి ఉండడానికి ఇష్టపడుతున్నా, దేవుని పాదాల దగ్గర ఒదిగి ఉండేవాడు ఎవరైనా తను హెచ్చించబడడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు నేను చేస్తున్న విజ్ఞాపన దేవుడు ఆలకిస్తట్లేదు. కారణమేంటి? నీ పెదవులు అపవిత్రమైనవి, నీవు మాట్లాడుతున్న మాటలు దోషము కలిగినవి. ఈ మాటల వల్ల మలినమైన జీవితము నీకును నీ ప్రభువుకును అడ్డుగోడగా ఉంది గనక అవి కోల్చబడాలి. నీకు ప్రభువుకి ఆటంకాలు తొలగించబడకుండా నీ విజ్ఞాపన యెహోవా నేరడు. నీ విజ్ఞాపన ఆలకించాలంటే నీ నోటికి మొదటి కళ్ళెం పెట్టుకుని యాకోబు భక్తుడు అంటాడు కదా, మొదటిగా నువ్వు కోరుకున్నది ఏదైనా కావచ్చు, నువ్వు చేసిన విజ్ఞాపన ఏదైనా కావచ్చు, యెహోవా ఆలకించాలి అంటే, నీ విజ్ఞాపన ఆయన ఆలకించాలి అంటే నీ పెదవులకి, నీ నోటుకున్న అహంకారము తొలగించబడాలి, నీ నోరు పవిత్రపరచబడాలి. గనుక నీ నోరు పవిత్రపరచుకొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీ ప్రతి ప్రార్థన యెహోవా ఆలకించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రార్థిస్తూ ఉన్న భక్తుడు ఏమంటాడు తెలుసా? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. ఎంతమందికి ఉందండి ఈ యొక్క విజ్ఞాపన? ఎంతమంది ఈ విధంగా మొరపెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు.
పెదవుల గుండా అనేక రకమైన దేవునికి హేయకరమైన పదాలు మాట్లాడేసి, ఈరోజు ప్రభా నా మొరాలకించవా, అయ్యా నా స్థితిగతులు ఎరిగి నా సమస్యలు తొలగించవా అని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థించడం మంచిదే, కానీ నీ ప్రార్థన అపవిత్రత కలిగిందిగా ఉండగా నీ ప్రార్థనలో పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ విజ్ఞాపన ఆలకించి యెహోవా ద్వారా నీకు కార్యము జరిగే కృపను కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు చాలామంది దేవుని బిడ్డలుగా ఉంటున్నామే, కానీ మన మాటలు దేవునికి ప్రీతికరంగా ఉన్నాయా లేదన్న ఆలోచన అయితే మన చేతులు కలగట్లేదా? విజ్ఞాపన చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం కదా, ఎందుకు ప్రతిఫలాన్ని అనుభవించలేకున్నాం అన్న ఆలోచన వచ్చే ఉంది. కానీ నీ ఆలోచన క్రమం ఎత్తితి అనేది కావాలి. నువ్వు చేస్తున్న విజ్ఞాపన ద్వారా నీ జీవితము పవిత్రపరచబడాలి. నీ మాటలు పవిత్రమైనవిగా ఉండాలి. నీ మాటలు ప్రభు ఆలకించేవిగా ఉండాలి. అలాంటప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూసే కృప దేవుడిని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప భక్తుడు తన యొక్క జీవితాన్ని దేవుని సముఖంలో మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా, నేను అపవిత్రమైన వాడిని, నేను పాపం చేసిన వాడిని, పాపముతో పట్టబడిన వాడిని, అయినా నీ ముఖ దర్శనము చేసే ధన్యతని నాకు కలుగు చేసిందని నీకు స్తోత్రమయ్యా. తన యొక్క అతిక్రమాలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ఎంతమందిని తన వెనకటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఇలాంటి పరిగమన జీవితం కలిగిన నన్ను ఈరోజు నీ సముఖంలో నిలబడి ఇలాగ నీ మాటలు వినడానికి ప్రార్థించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. నా విజ్ఞాపన పవిత్రమైనదిగా ఉండాలి, నా మాటలు పవిత్రమైనదిగా ఉండాలి, నా జీవితం పవిత్రమైనదిగా మార్చినట్లు కృప చూపించమని నువ్వెప్పుడైతే పవిత్రతను కోరుకుంటావో నీ ప్రతి అవసరాన్ని దేవుడికి తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే విజ్ఞాపన యెహోవా ఆలకించేదిగా ఉండాలంటే నీ మాటలు కొద్దిగా ఉండాలి, వినడానికి ఇష్టపడే బిడ్డగా నువ్వు ఉండాలి. త్వరగా మాట్లాడక వినుటకు వేగురుపాటు కలిగి మనుషులంగా మనం ఉన్నప్పుడు ఆ వినుట వలన నీ బ్రతుకు విశ్వాసములు బలపరచబడి విశ్వాసము జీవితంలో దేవుని చేరుకునే కృప దేవుని కలుగు చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలుగున్నావో ఆలోచించాలి, ఎలాంటి జీవిత విధానం కలుగున్నావో ఆలోచించాలి. దేవునికి నమ్మకంగా నువ్వు ఉన్నప్పుడు నీ ప్రతి అవసరాన్ని వెతికి తీర్చడానికి యెహోవా ప్రతి విజ్ఞాపన విని నీ కార్యం జరిగించడానికి యెహోవా నీ చేతిలోకి రావడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమని వల్ల ఈరోజు క్రైస్తవులుగా ఉన్నామే, కానీ సరైన క్రియలు లేకుండా విజ్ఞాపన చేస్తూ ఉంటాం, మందిరానికి జాగ్రత్తగా వస్తుంటాం, కానీ నీ నడవడిక ఎటుతో జ్ఞాపకం చేసుకోవాలి, నీ జీవిత విధానం ఎటుతో జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న మాట చెప్పన, మన పరిశుద్ధ లేఖన భాగంలో 10 మంది కన్యకులు వివాహ విందులో వేడుకల్లో పాలుపంపులు పొందడానికి 10 మంది సిద్ధులు సిద్ధపరుచుకున్నారు. అందరూ రెడీ అయిపోయారు. పెళ్లి కుమారుడు కొడుకు ఎదురు చూస్తూ ఉన్నారు. పెళ్లి కుమారుడు రాకడ ఆలస్యమైందని, ఆయన రావడం కొంచెం లేట్ అయిందని వారిలో ఒక 5గురు ఏం చేస్తారో తెలుసా, కొంచెం కొనుక్కు తెద్దాము, ఆయన వచ్చిన తర్వాత ఎలాగో అలసట వస్తుంది కాబట్టి, సందడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు లేచి వాడితో మనం కలిసి వెళదామని చెప్పేసి వారి దివిటీలు పక్కన పెట్టి పడుకున్నారు. మంచి నిద్రలోకి వెళ్ళిపోయారు. కానీ 5గురు మటుకు వాళ్ళు దివిటీలు ఆరిపోకుండా వెలిగించుకుంటూ ఆయన రాక వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన రావడం జరిగింది. ఈ సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఆయన గుంపులో కలిసి వివాహ మహోత్సవాలకి వెళ్ళిపోయారు. తలుపులు వేయబడ్డాయి. వెనకటి వీళ్ళు 5గురు లేచి సిద్ధులు వెలిగించుకోవడానికి సిద్ధపడితే ఆరిపోతూ ఉన్నాయి. కాణం పెట్టి నూనె లేదు. ప్రేమని వల్లరా ఈ మాట ఆపితే ఈరోజు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఈరోజు విశ్వాసం కావాలి. ఈరోజు మా భక్తి మాకు తెలుసులే, మీకు తెలియకపోయినా నా భక్తి అంటే నా దేవుడికి తెలుసులే, నువ్వు భక్తి పరురాలు కాదట్లేదు. ఈరోజు నీ భక్తికి ఎదుగుదల లేదు, నీ ఆత్మీయ జీవితానికి ఎదుగుదల లేదు. ఎదుగుదల కలిగిన వాడు మనుషుల దయ దేవుని దయ రెండూ ఎదగటానికి ఇష్టపడతాడు. ప్రేమని వల్లరా మనుషులతో మాకేం పని,
పక్కనోడికి మా పరిస్థితి తెలియకపోయినా మా ప్రభువుకు తెలుసు మేమెంత భక్తి కలిగి ఉన్నామో అని తానుగా సమర్థించుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఏమండి అసమర్థులు, పనికి మారిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు కాదు ప్రభువుకు కావాల్సింది. నా భక్తి ఏంటో నాకు తెలుసులే, నేను ఎలాగ బ్రతుకుతున్నానో నాకు తెలుసులే, నేను పాపం అంటకుండా పరిశుద్ధి కలిగి బ్రతుకుతున్నానులే అని తానుగా భక్తిని ప్రదర్శించుకుంటాడు. ఇలాంటి వారి పనికి మారిన వారిని వాక్యమే సెలవిస్తుంది. ఈరోజు మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా పనికి మారిన జీవితాన్ని జీవిస్తాం. మేము పరిశుద్ధులని, మేము అలాగా ఎలాగని చెప్పేసి ఏమండి దేవునికి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ నీవు నేను దీవించబడాలన్నా ఆశీర్వదింపబడాలన్నా మొదట నీ అపవిత్రమైన పెదవులు అగ్నితో కాల్చబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్థితి నీ బ్రతుకులో లేకుండా ఆ పవిత్రుడైన దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడడా. ఎలాంటి జీవితం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావో ఆలోచించాలి. ప్రేమని వల్లరా చేతులు జోడిస్తున్నాను. నీ విజ్ఞాపన యెహోవా ఆలకించాలంటే నీ పెదవులకున్న అహంకారం తొలగించబడాలి. నీ మాటలు యెహోవా ఆలకించేవిగా, నీ మాటలు ఆయనకి ప్రీతికరమైగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, భక్తుడు అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, నా విజ్ఞాపన యెహోవా ఆలకించాలంటే నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన మనుషుల మధ్య సంచరిస్తున్నవాడిని కనుక. కానీ నా బ్రతుకులో యెహోవాను చూసి భాగ్యాన్ని నాకు కలుగు చేశాడు అని అంటూ ఉండగా ఆ మనసులో ఉన్న తన ఆలోచన ఎరిగిన దేవుడు కారుతో ఒక నిప్పు తీసుకొచ్చి తన పెదవులకు తగిలించి నీ అపవిత్రత తొలగించబడింది. దేవుని స్తోత్రం. నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మను నడిపించబడి, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రార్థిస్తావో నీ ప్రతి విజ్ఞాపన యెహోవా ఆలకించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియమైన వలన ఈరోజు ఉదయకాల సమయంలో ఎందుకు దేవుని సముఖంలో మొరపెట్టానంటే, నిద్రలేసి ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేసే విజ్ఞాపన, నీ ఆలోచన క్రమము దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా అండి విజ్ఞాపన చేసి నువ్వు మొరపెట్టినప్పుడు నీ తలంపుల్లో మలినపరచబడకుండా, నీ తలంపులు దేవునికి ఇష్టకరమైనగా ఉండి నీ నడిపించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నువ్వు నడిపించబడటానికి కృప చూపిస్తాడు. కనుక ఉదయకాల దినాల్లో ఎందుకు విజ్ఞాపన చేయాలి అంటే, అయ్యా రాత్రంతా నన్ను ఆదరించి మరణపడక నుంచి నిద్ర లేపి నన్ను సజీవుడిగా ఉంచావు. ఇదిగో లోకంలో సంచరిస్తున్నాను, అపవిత్రమైన మనుషుల మధ్యకి నేను వెళుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా పరిశుద్ధత అపవిత్రపరచబడకుండా ఉండినట్లు నన్ను జాగ్రత్తగా కాపాడే కృప నీతి ప్రభా. కాబట్టి నా యొక్క జీవిత విధానము నీకు హేయకరమైనదిగా ఉండకూడదు, కానీ ఇష్టకరమైనదిగా ఉండినట్లు కృప చూపించని విజ్ఞాపన చేయడానికి ఉదయకాల సమయంలో నువ్వు మొరపెట్టాలి. నువ్వు మొరపెట్టి ఎప్పుడైతే వింటావో నీ మొర ఆలకించిన యెహోవా నీ ప్రతి అవసరాన్ని తీర్చడమే కాదు, కానీ నీవు మలినం అంటకుండా బ్రతకడానికి దేవుడు కృపనిచ్చి నేను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలుగు చేసి ప్రభు నిన్ను వాడుకునే కృపను చూపిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ స్థితి కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు ఆలోచించాలి. నువ్వు చేసే విజ్ఞాపన యెహోవా ఆలకించేదిగా ఉందా, 10 మంది నచ్చేదిగా ఉందా? 10 మంది కొరకు కాదండి, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. ఆయన దగ్గర నుంచి ప్రతిఫలము నువ్వు ఆశించి బిడ్డగా ఉండాలి. నువ్వు ఆశించిన ప్రతి దానిని అనుభవించాలి అంటే నీ విజ్ఞాపన యెహోవా ఆలకించేదిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వలన ఇక్కడ అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్య సంచరించిన వాడను. కానీ మనసులో ఎప్పుడైతే ఈ మాట కలిగి ఉందో మనసు ఎరిగిన దేవుడు దేవదూతను పంపించి తన అపవిత్ర పోగునట్లుగా తన పెదవులు అగ్నితో కాల్చబడ్డాయి. ఈరోజు నీ అపవిత్రత తొలగించబడాలి, నీ ప్రార్థన సఫలీకృతము చేయబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రభు అంటాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు అట్టివాడు ఆయన నావాడు, ఆయన వాడు కాదు. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడకుండా
ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఎవడు కూడా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందలేడు. ఈరోజు ఎలాంటి పరిశుద్ధత కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నాం? ఈరోజు మంచి ప్రార్థన కలిగినట్లుగా మనము భ్రమంలో బ్రతుకుతుంటాం. లోకములో లోకస్తుల యొక్క విషయాల్లో పాలు పంపులు పొందుతూ ఉంటాం. దీని ద్వారా నీ యొక్క పవిత్రత అపవిత్రమైపోయి దేవునికి దూరం అయిపోతావు, కానీ దేవునికి చేరువుగా నువ్వు రాలేవు. నువ్వేంటో, ఎవరి ద్వారా రూపింపబడ్డావో, ఎవరి ద్వారా నీ కార్యాలు జరిగించుకోవాలో ఆయనకి నువ్వు ఎలాగ కనపడాలో తెలుసా? పవిత్రత కలిగిన బిడ్డగా, నీ మాటలు పవిత్రమైనవిగా, అపవిత్ర తొలగించబడేవిగా ఉన్నప్పుడు నీ ప్రతి విజ్ఞాపన ఆలకించడానికి యెహోవా ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఉదయకాలంలో లేచి ప్రతి వ్యక్తి కూడా కొన్ని ఆశలు కలిగి ఉంటాడు. మంచిదే. నీ ఆశ యావత్తు భంగము కాక ప్రతిఫలంగా మార్చబడాలంటే నీ ప్రార్థన యెహోవా ఆలకించేదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన యెహోవా ఆలకించినప్పుడు నీ ముందు తన దూతను పంపి నువ్వు చేసే ప్రతి కార్యము సఫలం చేసే కృప దేవుడు తన దూత ద్వారా మనకు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకంటాడు కదా, నువ్వు వెళుతున్న మార్గం నీ ముందుగా నేను నడుస్తాను అంటాడు. నువ్వు వెళుతున్న మార్గం నీకు ముందుగా నేను వెళ్తానంటాడు. నువ్వు చేసే విజ్ఞాపనలో, నీ ఆలోచనలో, నీ ఆలోచనకర్తన దేవుడు నీ ముందుకు నడిచి నీ ప్రతి ఆలోచన స్థిరపరచాలంటే నీ పట్ల ఆలోచన కలిగిన దేవునికి నీ ఆలోచన యావత్తు ఇచ్చి నువ్వు నిబ్బరము కలిగి ఉన్నప్పుడు నీ ఆలోచన కలిగిన దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నువ్వు చేసే విజ్ఞాపన, నీ నోటి వెంట పలుకుతున్న పలుకు దేవునికి ఇష్టకరంగా ఉందో లేదో ఆలోచించగలగాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా నువ్వు చేసే విజ్ఞాపన దేవుడు ఆలకించబడిగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చేరుకోలేరు. ఆ పరిశుద్ధత నీ చేతులకు కావాలంటే ఏం చేయాలంటే నీ మాటల ద్వారా నీ జీవితం అపవిత్రపరచబడకూడదు. అందుకని సొలొమోను రాజు ఒక మాట అంటాడు కదండి, నీ దేహమునకు శిక్షకు లోబడుచున్నంత పని నీ నోటి వెంట కలగనీయకము అంటాడు. ఈరోజు రోగం వచ్చినా, శాపం వచ్చినా, దరిద్రత కలిగిన దేని ద్వారా అంటే నీవు మాట్లాడే మాట ద్వారా. నీ మాట ద్వారానే నీ జీవితము కట్టబడి ఉంది. అందుకని యాకోబు భక్తుడు అంటాడు, మొదటగా నీ నోటికి కళ్ళెం పెట్టుకో. ఎందుకో తెలుసా? నీ నోట్లో ఉండి నాలుక అదిరి పడుతుంది. దానికి అతిశయం ఎక్కువ, త్వరగా మాట్లాడుతుంది. నీ దేహానికి హాని కలుగజేస్తుంది నీ నాలుక. కాబట్టి మొదటగా నీ నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు. కళ్ళెం పెట్టుకుంటే నాలుగు అదుపులో ఉంటుంది. ఆ కళ్ళెము అనగా అర్థం ఏంటి? ప్రియమైన వలన దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసము, భయం కలిగి నీ నాలుక తొందరపడి మాట్లాడకుండా, అందుకంటాడు కదా, వినటకు వేగురుపాటు కలుగుండి కానీ నిదానించి మాట్లాడడానికి ఇష్టపడు. నిదానించి మాట్లాడాలి. ఈరోజు త్వరపడి మాట్లాడేస్తాం. అబ్బా బలి మాటకాడరా వీడు, అబ్బా అమ్మాయి బలి మాటకారి అనిపించుకోవడానికి కాదు. నీ మాటలు కొద్దివిగా ఉన్నప్పుడు నీ పవిత్రతను కాపాడుకునే కృప దేవుడి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. కానీ చాలామంది విరివిగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే బలి మాట్లాడుతున్న బాధను అనిపించుకోవడానికి, ఈ మాటల ద్వారా మలినమైపోతున్నాం అన్న ఆలోచన అయితే మనకు పడతా. కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు యెహోవా ఆలకించేవిగా ఉండాలి. అప్పుడే నీ జీవిత విధానం మారి నూతనపరచబడుతుంది. అందుకే భక్తుడు అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నా విజ్ఞాపన యెహోవా ఆలకిస్తాడా? అపవిత్రమైన మనుషుల మధ్య సంచరిస్తున్నాను, వాళ్ళ మాటలతో నేను వంతు పలుకుంటానేమో, దాన్ని బట్టి యెహోవా నా విజ్ఞాపన ఆలకించకపోనేమో అని విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ అంటాడు, అయ్యా నా పెదవులు అపవిత్రమైనవి, నేను చేసే విజ్ఞాపన మీకు ఇష్టకరంగా ఉంటుందో లేదో నాకు తెలియదయ్యా అని మొరపెడుతూ ఉన్నప్పుడు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ విజ్ఞాపన చేస్తున్న భక్తుడు తన ఆలోచన స్థిరపరచడానికి, తన అపవిత్ర తొలగించబడిందని నిర్ధారణ చేయబడడానికి బలిపీఠం మీద ఉన్న నిప్పుని ఒక కాలుతో తీసుకుని పెదవులకు తాకించి, నీకు పట్టిన అపవిత్రత తొలగించబడింది అని అంటని సింహాసనం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఎవడు వెళతాడు నా నిమిత్తం అంటే వెంటనే అంటాడు, ఇదిగో బ్రహ్మ, నీ నిమిత్తము, నీ పరిచయ నిమిత్తము నేను వెళ్తాను, నేనున్నాను సిద్ధంగా. ఎందుకో తెలుసా?
ఈరోజు ఈ మాట వింటున్నప్పుడు, ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. అపవిత్రమైన పెదవులు కలిగి ఈరోజు అనేక మంది దైవ సేవకులు కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ మళ్ళా మేము సేవకులని చెప్పుకుంటుంటారు. అపవిత్రమైన పదజాలము కలిగి మాట్లాడుకుంటూ మేము మంచి ప్రార్థనా పరులు అని చెప్తున్నారు. వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుంటూ ఉన్నారు ఈరోజు. అలాంటి మోసపూరితమైన మాటల ద్వారా నీ బ్రతుకు మలినమైపోతుంది. కానీ ఈ లోకమును బ్రతుకుతామేమో, కానీ పరలోకములో యుగయుగాల ప్రభుత్వం కూడా బ్రతకాలంటే నీ పరిశుద్ధను కాపాడుకోవడం ప్రభు పేరు హెచ్చరిక చేస్తున్నాను. ప్రేమిని వల్లరా ఈరోజు ఎంతోమంది అసభ్యకరంగా పదచాలం మాట్లాడుకుంటూ సరస్వతులు మాట్లాడుకుంటూ బ్రతుకుతూ మేము సేవకులమి, మీ విశ్వాసులమి, ఇలాంటి పనికి మరిన మనస్తత్వాలు వాళ్ళకి వాళ్ళే సరిదిద్దుకుంటూ వాళ్ళకు వాళ్ళే సమర్థించుకుంటూ బ్రతుకుతున్నారు. ఈ సమర్థత గది కావాల్సింది దేవుని ద్వారా సరిచేయబడిన జీవితం కలిగి ఉన్నప్పుడు నీ మాటల ద్వారా అనేక మంది మలినము తొలగించబడి యెహోవా సన్నిధిలో ప్రీతికరమైన వారిగా దేవుడు వాడుకునే పాత్రలుగా ఉంటారు. గనుక నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు ఎదుటి వారిని నొప్పించేవిగా ఉండగా ఒప్పించేవిగా ఉండాలని ప్రభు పేట హెచ్చరిక చేస్తూ, నొప్పించే మాటలు మాట్లాడడం కాదు కానీ దేవుని ఒప్పించేవిగా ఉండాలి. అలాంటి మాటల ద్వారా నీ మలినము కొట్టివేయబడుతుంది. నీ మాటల ద్వారా అనేక మంది దేవుని బిడ్డలుగా అంగీకరించబడతారు. గనుక ప్రియమైన బలారా, నువ్వు చేసే విజ్ఞాపన యెహోవా ఆలకించేదిగా ఉండాలి. నీ విజ్ఞాపన యెహోవాకి ప్రీతికరమైనదిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన బలారా, నీవు ఇట్టి పరిస్థితిలో ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావో, నీ విజ్ఞాపన యెహోవా ఆలకించేదిగా ఉండాలంటే నీ పెదవులు అపవిత్రమైనవిగా ఉండకూడదు. అపవిత్రమైన మాటలు నీ నోటి వెంట పలకకుండా నువ్వెప్పుడైతే ప్రార్థిస్తావో నీ ప్రార్థన వినడానికి ఆ దేవదేవుడు ఇష్టపడతాడు. నీ కష్టకాలంలో తోడుగా ఉండి నీ కష్టాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదించి దీవించి తన కృపతో నింపుతాడు. అట్టి కృపదేవుడు మనకందరికీ కలుగు చేయనుగాక. కడమొద్దమా. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా నా ప్రభువా, మీకే స్తోత్రాలు. అయ్యా, అపవిత్రమైన మనుషుల మధ్యను అపవిత్రమైన పెదవులు కలిగిన వాణ్ణి అని మహాభక్తుడు విజ్ఞాపన చేస్తున్నాడు. అట్టి భక్తిపరుడి తన పాపాన్ని ఒప్పుకుంటుంటే ఈరోజు మేమేమి పాపం చేయలేదు, మాకు తెలిసి మేము పాపం చేయలేదు, మాకు తెలిసి ఏ చిన్న పొరపాటు మా చేతులు లేదని వాళ్ళకి వాళ్ళే సమర్థించుకుంటున్న వ్యక్తులతో మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. అలాంటి జీవితాలు మాలో ఉండకుండా ప్రభా, మా అపవిత్రత తొలగించబడి పవిత్రత కలిగి ప్రభు రాబో దినాల్లో మీకు సాక్షులుగా మిమ్మల్ని చేరుకునే కృప దయచేయమని, పరలోకపు పౌరులంగా మమ్మల్ని నిలబెట్టమని కోరుచు. మీ మాటల ద్వారా మా అపవిత్రత తొలగించబడి పవిత్రమై ప్రభు మిమ్మల్ని వెంబడించే కృప మాకందరికి కలుగు చేయమని, ప్రత్యేకించి మా జీవితాలు మీ చేతులకు అప్పగించుకున్నాను. బలపరచని కృప చెప్పండి, ఆశీర్వదించి ఆయురాలుగా నింపి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బలిష్టమైన చేతులు దాచుకొని వాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చమని కోరుచు. ఈ దినము రాని బిడ్డ దయతో క్షమించి అది బుద్ధి జ్ఞానాలు స్థిరపరిచి మీకు నమ్మకంగా జీవించినట్లు మీ సన్నిధికి అనేక మంది నడిపించమని, అలాగే ప్రభా ఈ మందిరం కట్టబోతూ ఉండగా ఈ దినం నుంచి ప్రభా మందిరాన్ని ప్రారంభిస్తుండగా మీ ప్రతి అవసరాన్ని తీర్చమని కోరుచు. ఎటుకనైనా దూర ప్రాంతం నుంచి వస్తున్న బిడ్డల ప్రభా సకాలములకు నడిపించి వాళ్ళు చెప్పిన టయానికనైనా వాళ్ళు ఇక్కడికి వచ్చి అయ్యా ఈ కార్యాన్ని జరిగించడం సహాయం చేయమని, ప్రతి ఆటంకాన్ని తొలగించి మీరే మహిమ పొందుకోమని, ప్రత్యేకించి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ పరిచయకి కనబడి కనగడకుండా క్రియ జరిగిస్తూ ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాన్ని మీ నామములు తొలగించి ఈ మందిని త్వరగా కట్టబడి కృప దయచేయమని, ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన పరమతైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసమైన కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరూ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును ఆయన కనికరము తోడుగా వచ్చి కాపుదల నుంచి క్షేమాన్ని కలుగు చేసి నిత్య రాజ్యమును వారసులుగా చేసి కృప దేవుడు మనకందరూ కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.